ఓకే, అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ మా బ్లడ్లోనే ఉంది. దాన్ని ఇంకా చేయాలా, ఎన్హాన్స్ చేస్తున్నారు సార్. అవును, దాన్ని డెవలప్ చేయాలి ఇంకొంచెం. అవును అవును అవును. సో ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు ఆ గ్రేప్స్ అన్ని ఎకరాలు 4 ఎకరాలను వచ్చే ఆదాయం ఏం లేదు, రాలేదు కాబట్టి ఈ దీంతోనే నేను సక్సెస్ఫుల్గా నేను డ్రైవ్ చేస్తున్నాను. సో దీనిని బాగానే కంటిన్యూ చేస్తాను. సో మీరు అన్నట్లు 7 feet ఏమో పట్టిక పెట్టుకున్నాం. మొక్కకి మొక్క వచ్చేసేమో 2 feet పెట్టుకున్నాం. సార్ దీంట్లో వచ్చే మేజర్ ఛాలెంజెస్ ఏంటి సార్? దీంట్లో 2 minutes ఇప్పుడు కష్టం ఏది లేదు సార్. పూలు పెరికేదే కష్టం. పెంచడం కష్టం కదంటారా? నో, పూలు దాన్ని పండి మేము పీక్తాం కదా, లేబర్స్ సమస్య. కానీ ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇప్పుడు చెప్పిన ఈ మొలకొచ్చింది ఇది మొలకొచ్చింది కదా, ఇప్పుడు 200 liters కలుపుతా. ఓకే, ఏమి స్వీ పవర్ 5 grams. ఇప్పుడు కావాల్సి ఉండేది దీనికి 5 grams, జస్ట్ 5 grams. ఎస్, 5 grams సార్ మీరు చెప్పేది? కాదు, ఇది మనకి కూలి ఎక్కువ పడుతుంది. వీడికి దీన్ని పీకల్లా అంటే మాకు ఎక్కువ పడుతుంది. అదే వీడ్ కంట్రోల్ అంటాం మనం, కసువుకి మాకి ఎక్కువ పడుతుంది ఏమి కూలి. అవును, దాన్ని ఇప్పుడు ఏం చేస్తామో ఏది కాదు. అవును, స్వీప్ పవర్ కొడితే ఏది కాదు, ఈజీగా అయిపోద్ది. ఇంకా సార్ మధ్యలో ఏమైనా మళ్ళీ వేసుకుంటారు క్రాప్ ఏదన్నా? కాదు, ఎందుకంటే ఇంక 20 days కి ఇది ఇట్లా వచ్చేసి ఉంటుంది. ఇంక 20 days తీసుకొని రండా, ఇది ఇట్లా వచ్చేసి ఉంటుంది. అబ్బో, ఇక్కడ మేము పారాడకి దావుకోవాలా అంటే ఈ మొక్క వచ్చేసి దగ్గర సగం వచ్చింది. ఇప్పుడు ఎంత బెడ్ వేసిండాను నేను, బెడ్ ఏది కనపడదు. బెడ్ ఎంత సార్? ఇది బెడ్ 4 feet 3 feet వేసిండాను. 3 feet బెడ్ ఉంది సార్. 3 feet వేసింది. కానీ ఈ బెడ్ మనకి ఏమీ పనికిరాదు. నిలుచుకోవాల్సి ఉండేది అక్కడనే. సరిపోదు అంటారు మీరు అనేది? దీనిపైన వచ్చాకే కాదు మా చేతిలో. అదే అంటే మొక్క బాగా డెవలప్ అయిపోతుంది. యావరేజ్ ఒక మొక్క నుంచి మీ నాలెడ్జ్ మీరు ఎంత సీనియర్ ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి ఒక చెట్టుకి ఎన్ని కేజీలు వస్తుంది దాని లైఫ్ టైంలో? ఒక ఇయర్ మాట్లాడుకుందాం, ఎన్ని కేజీలు అనుకుందాం, చెప్పలేను. దిగుబడి అయితే మీరు మేము చేసినట్లుంటా ఉంటుంది. మేము ఎట్లా చేస్తామో అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 20 days ఒకసారి మేము డిఐపి పెడతాము. ఇంకేది లేదు దానికి, డిఐపి ఓన్లీ. ఎరువు కానీ వేయకూడదు దీనికి. ఎందుకంటారు? ఎరువు వేస్తే వెళ్ళిపోతుంది. ఎరువు అంటే ఏ ఎరువు అంటున్నారు మీరు? మాది మామూలు ఎరువు, పేడ క్యాట్ల మీద వేయకూడదు, ఏది వేయకూడదు. సోదరులారా, ఇది చాలా మన గౌడని చెప్తున్నాడు, ఇంపార్టెంట్ టాస్క్ ఇది. మీరు నమ్మండి, దీనికి మటుకు పేడ కానీ, ఫామ్ యార్డ్ మెన్యూర్ కానీ, కౌ మెన్యూర్ కానీ, ఈవెన్ కోడి తీయచ్చు. ఈ వేరే మా దళాల ఎరువు ఇది ఎనుము ఇవి వస్తాయి కదా. అవును సార్, దీంట్లో చూపించకూడదు. దళాలు ఏంది సార్? ఆవులు, కవ్వు. మేము దీంట్లోకే తింటాం కదా, మేము స్టాక్ పెట్టి తింటాం కదా, దెబ్బ అంటాం మనం, దిబ్బ కొడతాం కదా. ఆ దిబ్బ ఎరువు 100% వేయకూడదు. వేస్తే కానీ మేమే పండదు. ఇది మీ యొక్క బెస్ట్ ఎక్స్పీరియన్స్? అవును సార్. ఇప్పుడు నేను వేయాలని చెప్పి అంతా దున్నిపించి ఆమెటికి నాయట్లు ఇప్పుడు ఒక పని చేయాలంటే మేము రైతులు 4 పక్కలు కనుక్కోనాలి కదా. అవును సార్, 4 పక్కలు పోయి కనుక్కొని వద్దు అని చెప్పి బిడ్డేపించి. రైట్ సార్. సార్ షీప్ కూడా వేయకూడదా సార్? షీప్ కానీ గోటు కానీ అది కూడా వేయకూడదా? వద్దు. షీప్ గోట్ గోటేసినారు కదా, ఇక్కడ చూపిస్తాను రండా, పోయింది అంతా వెళ్ళిపోయింది. సో మనకు పేడ అనేది వేయకూడదు. ఓన్లీ వేయాలనుకుంటే డిఏపి వేసుకోవాలి. 20 days ఒకసారి. ఇంకోటి అన్నారు ఎరువు, ఇంకోటి వేసుకోవచ్చు అన్నారు. ఏంటిది? కోడి తీసుకోవచ్చు. ఇండి పిండిలు వస్తాయి కదా. పిండి అంటే దాన్ని ఏమంటారు మీరు? గానుగ పిండి ఒకటి, గానుగ శనగపిండి వేయండి, నీమ్ పిండి ఏమైనా వేసుకోండి. పిండి ఎక్కడ వేసుకోవాలి సార్? ఇక్కడ వేసుకోండి సార్. ఇక్కడ ఇప్పుడు తోడుకుంటే ఇట్లా తోడుకుంటే చాలు. నేను వేసినాను ఫస్ట్ ఇక్కడ తోడుకొని ఇంతే కావాల్సి ఉండేది. అది కూడా వేసారు ఆల్రెడీ, వేసేసారు కదా సార్ ఆల్రెడీ. చూడండి మన వాళ్ళు వేసారు ఆల్రెడీ, మన గౌడ గారు చూడండి. మరి ఎరువు మాత్రం డిఏపి మాత్రం వేసేది. సూపర్. ఇప్పుడు ఇంత తోడుకొని మేము పిండి చాలా పెట్టే కాదు. ఇప్పుడు 2300 ముక్కు ఉంది కదా ఎకరానికి. దీనికి అంతా మేము 1/4 kg ఇస్తాను అంటే ఎంతయా? చాలా అవుతుంది. వేయలేరు ఎవరును. దాని ఒక 100 గ్రాములు వేసుకుంటే చాలు. అవును, అంటే ఈ 3 పిండిలు అనేది 100 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. ఒకటే వేయాల్సి ఉండేది యావదన్నా కానీ.
యావదన్నా కానీ 20 days నెలకు డిఏపీలు పెడతా ఉండాలా 20 days కి. డిఏపీ ఎంత వేయాలి సార్ చెట్టుకి? డ్రిప్లు ఇస్తారా మీరు మామూలుగా వేస్తారా? అక్కడ ఇక్కడే వేస్తారు. ఎంత వేస్తారు? ఎన్ని గ్రాములు వేస్తారు సార్ చెట్టుకి? సార్ దీనికి 5 మూటలు వేస్తాను నేను మన ఎకరానికి. బాగా వేసినట్టు మంచిగా వేస్తున్నారు. అవునవును. 30 days పెట్టినే పెడతా. ఎలా అంటే ఈ పువ్వు వచ్చి ఇప్పుడు ఇది అయిపోతుంది కదా సార్, ఈ పువ్వు పెరికేస్తే 30 days కావాలా ఇది ఓపెన్ అయ్యేకి. ట్రూ. ఓపెన్ అయ్యి మాకు తిరిగి పువ్వు రావాలంటే 30 days కావాలా. దానికి ఈయన వేయాలా మేము. ఈ లేదు అంటే ఇది రాదు. ఏమి వేయాలి? ఇప్పుడు బేస వేయలేదు, డిఏపీ వేయలేదు, బేసల్ ప్రాక్టీస్ ఇప్పుడు ఇది పీకేస్తా. అవును, దీంట్లోనే వచ్చేది ముక్క కదా. దీంట్లో రావాలంటే ఈత దమ్ముండాల. ట్రూ ట్రూ ట్రూ. సాయిల్ డ్రెంచింగ్ చేయాలి. కరెక్ట్. అది ఇక్కడ వేయలేదు అంటే ఇక్కడ రాదు. సార్ ఇది మంత్లీ ఒకసారి వేస్తారా లేకపోతే? మంత్లీ ఒకసారి వేస్తాను నేను. మంత్లీ ఒకసారి వేసేసి వాటర్ పెడతారు అంతే. ఇంకా మీరు ఇంకా డ్రిప్పులో ఏం ఫర్టిగేషన్ ఇవ్వరు ఇంకా? రియల్లీ ఇవ్వచ్చు మీకు. ఈ 20 నాలో 19 నాలో ఈ దీని వస్తుంది కదా, గ్రేడ్ 1 గ్రేడ్ 2 అంటే వస్తుంది. అవును. మహాదన్ కాదు, సృష్టిదే కాదు, అంత బ్యాగులు ఉన్నాయి. అది దీనికి 10 kgs ఇస్తాను నేను. షెట్ బాగా అయినా. ఏమేమి ఇస్తారు? పేర్లు ఏంటి? దాని టెక్నికల్ నేమ్ ఏంటి? ఎన్పీకే. అది ఎన్పీకేనా? ఎన్పీకే పర్లేదా? 8 నాళ్ళకి 14 కానీ ఇంకొకటి యావదే కారణానికి వాటర్ డ్రిప్ లో యూమిక్ యాసిడ్ మాత్రం తప్పకూడదు. ఇవ్వాలి, 100% ఇవ్వాలి. నెలకొక్కసారి 1 ఎకరాకి 3 లీటర్లుగా యూమిక్ యాసిడ్ మాత్రం తప్పకూడదు. నెలకు ఒకసారి? నెలకు ఒకసారి 3 లీటర్లు డ్రిప్ లో కలిపేసి ఇచ్చేసేది. ఎందుకంటే ఇది ఈ ముక్కు ఉంది కదా, ఈ షెట్ది ఇక్కడి వరకు వచ్చిండేలే. హ్యూమిక్ యాసిడ్ అయిపోతే రాదు, వేసినాను రాదు, ఏకుండాను రాదు. ఇది ఇక్కడే ఉంటుంది, ఏరు ఇక్కడ రాదు. అచ్చా, రూట్ వ్యవస్థ అనేది లోపల రూట్ సిస్టమ్. ఇదిగో ఇక్కడ వస్తానే ఉండాలి రూట్. అదే రూట్ అనేది ఎక్స్పాండ్ అవుతూనే ఉండాలి. అంటే మన గౌడన్న చెప్పినట్టు ఏంటంటే, సోదరులారా, రైతు సోదరులారా, మీరు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, దయచేసి అర్థం చేసుకునేది. ఈ బెడ్ మీద ఇప్పుడు మన మొక్కలు మీకు స్ట్రైట్ కనపడుతున్నాయి కదా, ఈ మొక్కలు అనేవి కింద రూట్ సిస్టమ్, మదర్ రూట్, దానికి సబ్ లోట్, సో మెనీ రూట్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఆ రూట్ ఏంటంటే ఇటు చివరికి ఇక్కడ దాకా, ఇటు చివరి ఇక్కడ దాకా ఎక్స్పాన్షన్ అనేది కాదనమాట. ఓన్లీ హ్యూమిక్ యాసిడ్ ఇవ్వడం వల్లనే మనకి రూట్ అనేది ఎక్స్పాన్షన్ అయింది. సో ఇది ఖచ్చితమైన ప్రాక్టీస్, గుర్తుపెట్టుకుని. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చెప్పండి అన్న. అది ఈ కాకపోతే అయిపోతుంది. సో సోదర, మన గౌడ సోదరు ఏమన్నారంటే, అది కనుక హ్యూమిక్ యాసిడ్ ఇవ్వకపోతే దీని యొక్క చెట్టు ఈ విధంగా అయిపోద్ది. అంటే మరి దీన్ని ఎట్లా సార్? మరి ఇట్లయితే మరి ఇప్పుడు హ్యూమిక్ యాసిడ్ అంటే నేను 1.5 నెల చాలా అయిపోయింది. ఇది కట్ చేసి 20 days అయింది. దానికి తొలి నేను 20 days బ్యాక్ ఇచ్చిండే. ఏది ఇచ్చిండే ఎలా కట్ చేస్తాను నాకు తెలిసిండే కదా. అప్పుడు ఏమి ఇయ్యలే, దానికి ఇది రాలే. ఓకే. సో ఇప్పుడు దానికి తొలిగానే ఇది ఎర్రగా అయిపోయింది. అవును సార్, చెట్టు ఎర్రగా అయిపోయింది. అవును సార్, ఏమి ఏరిడకుండా. అప్పుడు నేను కట్ చేస్తే ఇది ఓపెన్ కాలే. ఇప్పుడు ఓపెన్ అవుతాం. ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన తర్వాత. అవును, ఇప్పుడు కటింగ్ అంటే హ్యూమిక్ యాసిడ్ ఇచ్చారంట మన గౌడ గారు. సో అందువల్ల ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకి ఇది స్టార్ట్ అయింది. మళ్ళీ చూడండి, చిగుళ్ళు స్టార్ట్ అయినాయి చూడండి. సార్ దీన్ని మీరు ఏ కటింగ్ అంటే స్లాష్ కట్ అంటారా, ఏమంటారు దీన్ని మీరు? అది నాకు తెలియదు కానీ 1 feet కటింగ్ ఇట్టండి. కటింగ్ అని ఏమంటారు? ఇట్లా ఇచ్చారు, ఎట్టి ఇవ్వకుండా ఎట్లెందుకు ఇచ్చావు? అట్లెందుకు ఇచ్చారు అట్లా? ఇట్లు కట్ చేసే ట్రిక్ ఏందని అడుగుతున్నా. జస్ట్ ఇట్లు పోతే దీనికి ఏట్ తగులుతుంది, మరి వెయిట్ దీని మీద పడుతుంది. ఇది ఓపెన్ అవుతుంది. గుడ్. ఇట్లు చేస్తే అవును సార్, ఓపెన్ కాదు. సార్ దీనికి సిఓసి పూసారా? సిఓసి కాప్రాక్స్ ఇక్కడ పూసే అవసరం లేదా? లేదు, ఏం అవసరం లేదు. ఏది అంటే దీన్ని బట్టి మీరు ఏంటంటే దాదాపు మీరు పూలు కూడా ఆర్గానిక్ వేలో తెస్తున్నారు. మీరు పూలు కూడా ఆర్గానిక్, మనం ఆకుకూరలు ఎట్లా పండించుకుంటున్నాం, కూరగాయలు పండిస్తున్నాం, అట్లనే పూలను కూడా ఆర్గానిక్ వేలోనే తెస్తున్నారు. కాబట్టి సోదరులారా, మీరు చూడండి మొక్క ఎంత హెల్దీ. ఇక్కడ చూసారా మీరు? చూడండి, ఏమైనా రోగాలు ఉన్నాయి చూడండి, ఎంత ఆరోగ్యంగా చూడండి సోదరులారా. ఒక్క మొక్కని చూడండి సోదరులారా, మీరే చూడండి. అంటే మన రైతు అనే అతను ఎంత ఎడ్యుకేటెడ్ అంటే, ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఆయనకి. ఆయన చెప్పిన ఎక్స్పీరియన్స్ మనం చూస్తే ఇంకా రైతులు ఎవరైనా సరే గులాబీ వేయటానికి భయపడకూడదు. ఇంకా ఏసీ లాస్ అయింది, ప్రతి ఒక్కరు లాసే. ఎక్కడి పోయినా గులాబీ వేసిన అందరూ లాసు. ఎందుకు లాస్ అయింది? ఆల్రెడీ 2 సంవత్సరాలు ఉన్న మొక్కల్ని 2 సంవత్సరాలు ఉన్న మొక్కల్ని తీసుకొచ్చి మళ్ళీ కిందకి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 2 years కి నేను ఇది కటింగ్ చేసేది. ఇది 10 ఏళ్ళు ఉంటుంది నాకు.
సార్ ఇప్పుడు ఇది కట్ చేశారు కదా మీరు 2 years కి, మళ్ళీ ఇది ఎప్పుడు పైకి వచ్చింది? మళ్ళీ 2 years వచ్చింది, మళ్ళీ 2 years కట్ చేస్తారు. ఓకే, అంటే ఇది ఇంకా పైకి 10 years ఉంటుంది. అదే సార్, పైకి తీసుకెళ్ళాలి, మళ్ళీ కిందకి తీసుకురావాలి. ఎందుకు కట్ చేస్తాము అంటే ఇది ఈ హైట్ వచ్చేప్పటికి ఇంత అయిపోయి ఉంటుంది సార్. ఇక్కడ పారాడకి ఏమి దా ఉండదు. అవును, మనకి సర్వీస్ చేయడానికి దారి ఉండదు, దావే ఉండదు. పోయేకి మందులు కొట్టేకి ఎంత బట్టలు చినిగిపోయిండాయి దీంట్లో, జర్కిన్ వేసుకొని కొడతా ఉంటే ఏమి కోసుకొని పోతుంది అంటే ముళ్ళు ఉంటుంది కదా. అవును, కోసుకొని పోతుంది అంట. ఇది 2 కమెన్స్ అయిపోతుంది. అవును సార్, దాన్ని ఇంకా కట్ చేస్తాం. అవును, అప్పుడు ఇచ్చేసే కయ్యాలి, నొప్పి తినుకొని పీకే కాయలే. మేము పీకితే సరే, అంత వర్క్ లేబర్స్ ఉంటారు, లేబర్స్ పీకరు, పని చేయరు వాళ్ళు. దాన్ని ఇంకా కట్ చేస్తాం. ఇది 45 days వచ్చేస్తారు తిరిగి. అవును సార్. సరే, ఇంకొక విషయము, ఇప్పుడు మీరు మొక్కల్ని ఈ విధంగా మీరు క్రియేట్ చేశారు, ఫైన్, కాంటలేదు. బట్ దీని మీ ఇన్కమ్ అనేది కొంచెం డౌన్ అయిద్దా? ఈ మొక్కలు ఇప్పుడు కింద ఉంది కాబట్టి, అంటే మీరు ఆల్రెడీ పెద్ద ఏజ్ ఉన్నప్పుడు, అంటే మీరు 6 feet 7 feet ఉన్నప్పుడు మీరు దాని డబ్బు విషయం చెప్పారు. ఏది బాబు, మాకు రోజుకి 150 kgs అట్లా వస్తూ ఉంటుంది, సో మా ఇన్కమ్ ఎలా అని చెప్తున్నారు. ఇప్పుడు మొక్క ఆల్రెడీ సార్ మీరు డ్రాప్ డౌన్ చేశారు, కింద తీసుకొచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు అంత వేసుకున్న అంత మీకు రాదు, వీళ్ళు టోటల్గా అంత రాదు కండి మొత్తం 3 monthsలో. సో 3 months అనేది మీకు కొంచెం తక్కువ ఉంటుంది, డ్రాప్ డౌన్ ఉంటుంది. అంటే మొక్కలు సోదరులారా, మన గౌడన్న చెప్పినట్టు ఈ తక్కువ ఏజ్లో ఇట్లా చేసుకోవటం వల్ల ఏంటంటే మొక్క ఏంటంటే మళ్ళీ ఒక 3 months దాకా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అంటే ఈల్డ్లో ఎక్కువ ఉంటాయి. ఎక్కడ వరకు ఉంటుంది, 2 కోతలు కొయ్యేసే వరకు మీకు డౌన్ అవుతుంది. 2 కోతలు? అవును. అంటే ఎన్ని నెలలు సార్? 2 months. ఇప్పుడు వచ్చేకి 45 days, దాని తర్వాత వచ్చేకి 30 days. ఓకే, గుడ్. అక్కడి ఇంకా అవతలకి మీరు పర్ డే దినము పేరు కల్లా. అదే సార్, 2 months మటుకు కొంచెం అయిపోద్ది ఉంటుంది సార్. ఇప్పుడు ఈ కటింగ్ చేసిన తర్వాత ఇట్లా ఖాళీగా ఇట్లా ఉన్నాయి మొక్కలు, ఇది ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి ఇట్లా? ఇది గ్రోత్ ఎన్ని రోజుల నుంచి? నెల రోజుల నుంచా? 22 days అంతే. 45 days కి వచ్చేస్తుంది సార్ ఇది. అదేనండి, ఇప్పుడు నాకు పండుగ వచ్చేస్తుంది ఇది. అంటే మన గౌడని చెప్తున్నారు, బాబు నేను పెద్ద చెట్లను కట్ చేశానమ్మా, కట్ చేసినా కానీ నీకు 45 daysలో చిగురులు వచ్చేసినాయి నీకు ఆటోమేటిక్గా, దాంతోపాటు పూలు కూడా వచ్చేసినాయి. అంటే 45 days దీనికి కొంచెం ఇబ్బందికరమైన టైము. ఇంకా తర్వాత నుంచి నీకు ఇంకా స్టార్ట్ అవుతాయి ఇంకా, అంతే కదా సార్. మనకి ఒక్కసారి 150 పికప్ కాకపోయినా 50, 100 అట్లా పికప్ అయిపోద్ది. సూపర్ సూపర్. ఎక్స్ట్రీమ్ వచ్చేసి మనకి 150 kgs. సో ఇంకా 150 kgs కాదు, పంట ఇంకా బాగా పండితే 200 kgs వస్తాయి. 200 కూడా 200 చేస్తే అప్పుడు నీకు చాలా వస్తున్నాయి కదా సార్. అప్పుడు 20,000 వస్తుంది కదా మీకు పర్ డే. మేము అక్కడ ఇప్పుడు మేము కౌంట్ చేసుకునేది ఎట్లా అంటే ఈ 15 days 45, 50 ఈ రేంజ్ లో ఉంటుంది. 1 lakh రూపాయలు చేసేస్తాం. ఒక పండుగ వచ్చింది అంటే 5 days ఇంకా 6 days కి 1 lakh రూపాయలు చేసేస్తాం. ఇంక మిగిలిందంతా అదే తిని అదే చేసుకొని పోతా ఉండేలే. 10 పంటలకి ఏడాదికి 10 పండుగలు వస్తాయి, 10 సార్లు 10 lakh అయ్యా. ఇంక వచ్చిందంతా అదే తింటుంది, అదే పండుతుంది, అదే తింటుంది. ఓకే, మేము అట్లు చేసుకోం, మేము అట్లు క్యాలిక్యులేషన్ చేస్తాం. దట్ ఈస్ ట్రూ. అట్లా ఉండాలి ఫార్మర్ అనేవాడు. ఆ విధమైన ట్రిక్కీ వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తేనే ఇక్కడ సర్వైవ్ అనమాట. ఇప్పుడు మీరు ఏమన్నారు, ఇప్పుడు గ్రేప్ నేను 4 acres దాంట్లో ఏమి రాలేదు, కానీ 4 acres గ్రేప్ వేస్తే నాకేమి రాలేదు. ఇప్పుడు అది కటింగ్ చేసి 6 months అయ్యింది. అవదే గ్రేప్స్ నాది, గ్రేప్ నాది 6 months అయ్యింది. గ్రేప్ చూడండి సోదరుల, మన అన్నది ఇది గ్రేప్, ఇదంతా మన గౌడ అన్నది చూడండి. చెప్పండి సార్. 6 months కి నేను కటింగ్ చేసి 22 days అయింది. 5 months గ్రేప్స్ నాకు 8,70,000 రూపాయలు దీంట్లో వచ్చింది. అవునా? అంటే 1 year లో. ఇప్పుడు నాది గ్రేప్స్ మీకు తెలీదు ఎంత వచ్చింది ఏమి అంటే. అవునవును. కానీ ఇది బుక్ ఉంటుంది. ట్రూ. మేము ఎత్తుకొని పోతాము, వాళ్ళు కొనుక్కుంటారు, బుక్ లో రాపించుకుంటారు. అంటే చిన్న చూపు ఉంటుంది, గ్రేప్ ఎక్కువ డబ్బులు వస్తాయి అని అందరూ కానీ నాకు 5 months కి 7 lakh సంథింగ్ వచ్చింది. అంటే సోదరులారా, మన గౌడని చెప్తున్నాడు ఈ చెట్ల మీద 5 months కి 7 to 8 lakhs వచ్చిందని చెప్తున్నాడు ఆయన. అంటే ఓన్లీ 5 months కి. దాంట్లో ఏమి లేదు, ఏది గ్రేప్లో జీరో. నేను గ్రేప్లో 0. అంటే ఇంక అర్థం చేసుకోండి, పూలు అనేవి చిన్న చూపు కాదు బాసు, పూలు కూడా చాలా మనీ జనరేటర్. 50 టన్నులు పడినాను మన గ్రేప్. 50 టన్నులు పడినాను, 0 నేను దాంట్లో. ఎందుకు సార్? రేట్లు లేవు. 50 టన్నులు వచ్చింది. అవును, 4 acres ఉండేది. ఇప్పుడు 5 టిప్పర్లు ఎరువు, ఎక్స్ట్రా 7 ట్రాక్టర్ల ఎరువు, 6 టిప్పర్ మన్ను వేసేదానికి 50,000 ఇంత తోల్పించినాను. వేస్తూ ఉన్నారు ట్రాక్టర్లో
5 ట్రాక్టర్లు తప్పని చేస్తూ ఉన్నాయి, జేసీపీకి నింపుతా ఉన్నారు మొన్న వేసేదానికి. దానికి పేడ వేయచ్చు, అన్ని వేయచ్చు, అన్ని వేయచ్చు. సో ఇప్పుడు వేసి మళ్ళీ ఎప్పుడో క్రాప్ ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు కాదు మళ్ళీ ఇంకా. మరి ఎందుకు సార్ మరి దాని నుంచి ఎందుకు ఎంత టెన్షన్ తీసుకుని దానికి డబ్బులు వేస్ట్ చేస్తున్నారు సార్? దాంట్లో ఏది తెలిసిన ఒక్కసారి డబ్బు వచ్చింది అంటే 3 పంటలు పోతుంది. ఒక్కసారి వచ్చేదే తెలిసేదే, దాంట్లో 3 సార్లు వచ్చింది, ఒకసారి అయితే ఎప్పుడు వచ్చింది లక్కీగా. ఇవిడ లాస్ట్ టైం 22 లక్షలకి ఇచ్చింది లాస్ట్ ఇయర్ ఈ టైంలో. వెరీ గుడ్. పైన పంటలను లేదు, ఈ పంటలను లేదు డబ్బులు. 2 పంటలు పోయిందా? 20 లక్షలకి 2 పంటలు పోయింది, పెట్టుబడి కూడా అయిపోయింది. ఇప్పుడు దీనికి రేట్ సిక్తుంది అనే గ్యారంటీ లేదు. చేయాలా, మేము ఫార్మర్ కాబట్టి చేయాలా, దాంట్లో వస్తుందో పోతుందో అంటే ఈ ప్రాసెస్ అనేది తీసుకుంటూ వెళ్ళిపోవాలి. మీ నాన్న కూడా వ్యవసాయం అంటే ప్యూర్ వ్యవసాయ కుటుంబం అనమాట. సో ఈ గులాబీ కాకుండా సార్ ఇంకా ఈ గ్రేప్ కాకుండా ఇంకేం వేస్తారు మామూలుగా మనం? మీరు ఇది దాళంబి ఉంది సార్ మీకు? ఉంది. బాగుందా? నిన్నంతా కటింగ్ అయ్యింది. కటింగ్ అంటే చిన్నదే పెద్ద మొక్కలు సార్? కాదు, పండిచ్చేసిన ఆవిడ కాయ అయిపోయిందండి. 3/4 ఎకరా ఉండే. 11 ఎట్లుంది సార్? ఏడు ఎట్లుంది సార్? మంచిగా ఉందా సార్? 11 లక్షలకి అమ్మాయిన. ఎకరా ఉన్నారా అండి? లేదు, 3/4 ఎకరా. 3/4 ఎకరా అంటే 10 లక్షలు అంటే బాగుంది. 11 అంటే బాగా ఇచ్చినట్టే టోటల్గా ఇచ్చేసిన. మంచి బాగా ఇచ్చినట్టే కదా సార్? మరి హ్యాపీయే కదా? అది 2 lakh పడింది ఖర్చు అండి. 2 lakh పడింది. 12 lakh వచ్చింది కదా, 9 lakhs బెనిఫిట్ అయినట్ల. అంటే దీన్ని బట్టి 1 yearలోనే మంచి ఆదా వచ్చినట్టు దాన్ని బట్టి. మరి గ్రేప్ను మరి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు? దాన్ని ఏం చేయాలంటున్నారు మీరు? ఏమి చేసే కాదు, ఇంకా వేరే క్రాప్స్ ఏమైనా చూసుకోవాల్సింది, ఆల్టర్నేటివ్ ఏదన్నా? దాంట్లోకే పోతా ఉంటాం అంతే. ఇప్పుడు పీకేసి అంతా రోజు పెడదాము అంటాను. రోజు అండి? అదే ఆ మాట నేను చెప్పబోతున్నాను, మీరు ఆడ ఫీల్ అయితే నేను చెప్పట్లేదు. అదే చేయండి. ఈ పంట చూస్తా 4 అంటే లేబర్ సమస్య, లేబర్ పీకే సమస్య. పీకటానికా సార్? ఒక మనిషి 50 kgs పెరుకోవచ్చు అంతే. మన కాయలు సారీ పూలు రోజు ఒక మనిషి పర్ డే 50 kgs పెరుకోవచ్చు. మన వాళ్ళు పీకుతారు, చేస్తారులే, కానీ కూలి ఎక్కువ ఉంటుంది కదా సార్? ఎంత ఉంటుంది? 500 rupees పర్ డే. చాలా ఎక్కువగా అండి. ఏం చేస్తాం? ఎన్ని గంటలు పని చేస్తారు? 3 గంటల 4 గంటల? లేదు, 5 పొద్దున్న 4 hours, సాయంకాలం 4 hours, 8 hours. ఆఫ్టర్నూన్ చేయకూడదు, మార్నింగ్ ఈవినింగే చేయాలి. పొద్దున్న 4 గంటలకు రమ్మన్నా వస్తారు వాళ్ళు, పాపం బ్యాటరీలు వేసుకొని పిక్తారు మా కూలోళ్ళు. అంటే పర్మనెంట్ గా వస్తారు కదా సార్. ఇది డైరెక్ట్ కంటిన్యూస్ జాబ్ కదా సార్? ఇది ఇంకా రోజు ఉంటుంది? ఇంకా రోజా ఉంటుంది. మంచిగా ఉంది. మరి డెడికేటెడ్ గా మీరు కొంచెం అన్ని పట్టుకోవచ్చు పని కావాలంటే. చాలా మంది ఉన్నారు కాదు జనాలు సార్. అక్కడ ఇంకా పట్టుకొని వస్తాయి మేము. మాకి ఇప్పుడు 4 గంటలకు వస్తారు మనం పని వాళ్ళు. 4 గంటలు రేత్రి 4 గంటలకు వస్తారు, బ్యాటరీలు వేసుకొని పీకుతారు. నాకు 8 గంటలకి నాకు బ్యాగ్ ఇవ్వాలి, రెడీగా ఉండాలి. ఎర్లీ మార్నింగ్ వెహికల్ వచ్చేటానికి రెడీగా ఉండాలి. నేనే ఎత్తుకోపోతా. మీరే 3 బ్యాగులు 4 బ్యాగులు అన్ని రకాల. 8 గంటలకి నాకు రెడీ ఉండాలి. తిరిగి సాయంత్రం 2 గంటలకు వస్తారు. ఇది 4 hours అయిపోయా. 8 గంటలకి తిరిగి 3 గంటలకు వస్తారు. 7 పొద్దుమణికి వరకు ఒకటి చేస్తారు. తిరిగి రేపు పొద్దున్న నేను పోయేపటికే పూలు రెడీగా ఉండాలి. అంటే ఫుల్ డెడికేటెడ్ గా ఉండాలన్నమాట. వాళ్ళ పని అదే. యూ కంటిన్యూస్లీ ఇంకా పికింగ్ అంటే కట్ చేసుకునే ఉండాలి. మరి అక్కడ ఏంటి సార్ ఏదన్నా మంచిది ఏదన్నా గ్రేప్ అంటే ఏంటి? మీరు ఏం వెరైటీ వేయాలనుకుంటున్నారు మీరు? ఇదే నాకు ఏది వద్దు. ఇది ఏమన్నారు వెరైటీ? ఇది మేరాబుల్లో. మీరా స్పెల్లింగ్ సార్? దాన్ని కొట్టుకోండి సార్. చెప్పండి సార్ ప్లీజ్. సార్ ఇంకోటి ఈ మధ్య ఒక వ్యక్తిని కలిసి వచ్చాను, మ్యాంగో ఎల్లో నోట్, అది కూడా బాగుంటుంది సార్. సార్ ఇది రాదు, దొడ్డు రాదు. డబ్బు రాదా? డబ్బు వస్తుంది, ప్రొడక్షన్ రాదు. అమ్మో అదే. ఇప్పుడు ఈ దీనికి 20 కొట్టాలంటే 20 ఏమో సమస్య అవుతుంది. 20 కొట్టే కాదు ముందు, రేపు కొట్టుకుని మెయింటైన్ అవుతుంది, చెయ్యొచ్చు. అంటే అది ఆగదు. కానీ అది కూడా కష్టమైన పంట, అది తీయటం. ఇదే పని అదినో, కానీ ఇడువరి రాదు. అదేలేండి, అది అర్థమైంది సార్. సరే ఇంకో ఇప్పుడు చూపిస్తున్నారు వెరైటీ పేరు చెప్పరు దయచేసి, మనలో చూపిస్తాను అందరికి. చూడండి సోదరులారా. ఏం సార్ అడిగింది మీరు? పేరు సార్ వెరైటీ మేరా ఉందా? చూడండి సోదరులారా, ఎంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను కలిసిన ద బెస్ట్ ఫార్మర్స్లో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మర్. ఎందుకంటే గులాబీ నుంచి ఇంత నీట్గా క్లీన్గా, అంటే ఒక ఫారెస్ట్ని మళ్ళీ చిన్న మొక్కలా చేసి మళ్ళీ దాన్ని అక్కడి నుంచి మళ్ళీ, అంటే ఇదేంటంటే 10 yearsలో ఈ మొక్కలు అనేవి 5 times కట్ చేసుకుంటాడు ఆయన. 5 times కట్ చేయటం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్ ఈల్డ్ తీస్తారనమాట రైతు గారు.
మన గౌడ గారు మంజునాథ గౌడ గారు అద్భుతమైన ప్రొఫెషనల్ ఫార్మర్ అనమాట. ఈయనకి చాలా రకాల బిజినెస్ ఉన్నాయి, చాలా రకాలన్నీ ఉన్నాయి. సో అన్న మన గౌడ సార్ చెప్పేది ఏంటంటే మీరాబుల్ రోజ్ అనమాట, ఇదనమాట పేరు. సోదరులారా గుర్తుపెట్టుకోండి. మీరు దయచేసి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే కూడా తీసుకోండి. మీకు ఆల్రెడీ ఫోటో గురించి పెడతాను. మీరాబుల్ అనమాట మన గౌడ వేసింది ఈ వెరైటీ అనమాట. ఓకే, ఈ వెరైటీ. సో దీని ప్రకారం మీరు ఏంటంటే గులాబీ వేసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రొడక్షన్ పోయింది, అది పోయింది, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకుంటే మీకు 100కి 100% మీకు యూ గెట్ ద బెనిఫిట్స్ అనమాట. సో ఇంకా దీంట్లో ఏమైనా ఫైనల్గా సస్యరక్షణకి ఏమైనా ఇబ్బందికరమైన ఏమైనా ఉన్నాయా సార్? ఏమైనా చెప్పుకోవాల్సిన ఏది లేదు. పురుగు మందులు సార్, పురుగు కానీ ఫంగల్ కానీ ఏదన్నా సార్? దీనికి జాస్తి ట్రిప్స్ బాగా పడేది ట్రిప్స్ ఈ వానకాలంలో. వాట్ అబౌట్ పౌల్ట్రీ మిల్యూ? అవి కూడా వస్తాయి. పౌల్ట్రీ మిల్యూ, డౌనీ వస్తుంది. దీని మీద బ్లాక్ ఇది వస్తుంది, డాట్స్ వస్తాయి. రస్ట్ అంటారు దాన్ని. అవును. అప్పుడు మీరు ఈ క్వాలిటీ మందులే అవసరం లే. అవును సార్, సింపుల్గా ఆడించుకోవచ్చు. నేను ఇస్తాను. ఓకే, అంతే. అవును. ఆ ఏషకి 50,000 ఇచ్చినాను. మన్ను ఇట్లు పీకాల్సిందే. ఎంత అవుతుందన్నా? 8 ఉందా? ఓకే. ఆ రైతు అంటున్నాడు చాలా ఎత్తుంది మరి. 7 feet పైన ఉండా. ఒక్క నిమిషం. మన మంజునాథ్ గారు అంటున్నారు 7 feet పోయిందంటే చెట్టు. ఇది 7 feet పైన ఉండే ఇట్లా పీకాలి కదా. అవును సార్. అప్పుడు జరిగాలి పని చేసే. 7 feet దాన్ని మీరు ఏం తీసుకొచ్చారనమాట? 7 feetని మీరు డౌన్ చేసుకున్నారా? అవును. ఓకే. దీన్ని మీరు ఏమంటారు యాక్చువల్గా? ఏదండి రోజు దీన్ని కటింగ్ ఏమంటారు? దీన్ని డిప్ కటింగ్ అంటారా ఏమంటారు? దీన్ని హాఫ్ ఫీట్ కటింగ్, హాఫ్ ఫీట్ కటింగ్ చేసుకుంటే మేము డీప్ వెళ్ళిపోతే ఇక్కడి వరకు కటింగ్ చేయొచ్చు అన్న. ఇక్కడి వరకు కటింగ్ చేస్తే ఇక్కడ మాత్రం మొలకొస్తుంది. ఓకే. కానీ అది ఈ షెట్ ఇంప్రూవ్ అయ్యేప్పటికే 4 నెలలు అవుతుంది. ఇప్పుడు మేము అర్ధడి కిడిచి ఇక్కడ చేసినాం కదా, ఇది సుత్తు వచ్చినాయి. దీంట్లో 5-6 వచ్చిండాయి. అవును. ఇదంతా వచ్చేప్పటికే షెట్ బాగా పూలు బాగా అవుతాయి. మేము జీరో కటింగ్ ఇక్కడికి వేస్తే ఇక్కడ మాత్రం వస్తుంది. 1, 2, 3 వస్తాయి అంతే. ఇది షెట్ పెద్దదయ్యి మాకి పూలు ఎక్కువగా కోయాలంటే 6 నెలలు పడుతుంది. ఇప్పుడు 45 daysకి పూజ చేస్తుంది. పర్ డే 100 kgs వస్తుంది. ఇప్పుడు ఎన్ని ఎకరా అన్న? దీంట్లో సెలక్షన్ ఎట్లా ఉంటుంది అన్న? దీనికి బ్రాంచ్ సెలక్షన్ ఎలా ఉంటుంది? ఇది జస్ట్ కట్ చేసుకోవడం అంతే, ఇంకా అంతే. ఏం దీంట్లో టెక్నిక్ ఏం లేదు అంతా. మరి ఎందుకన్నా చాలా మంది లాస్ అవుతున్నారు రోజు వేసుకొని? అందరూ పండే కాదన్న రోజు. నేను చెప్తాను, మొక్కలు పెట్టుకుని అంతే మళ్ళీ తీసేయటం. ఇంకా ఆ పంట ఊరు తీసుకున్నారు తెలియక వాళ్ళు పాపం ఒక్కొక్కరు 10 ఎకరాలు ఇచ్చిన ఉన్నారు మా దగ్గర. రోజు చెట్టు పూనిచ్చినోడు అంతాను బాగా చెప్తున్నాను. చెట్టు పూనిచ్చినోళ్ళంతా పంట పండలేరు. సోదరులారా, మన మంజునాథ్ గారి పొలం ఇది. మీరు చూడండి సోదరులారా, ఆయన ఒకసారి మొక్క పెరిగి దాదాపు 7 feet పోయిన మొక్కని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ డౌన్ తీసుకొచ్చి మళ్ళీ 1 feet చేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఆయన ఏం చెప్తున్నానంటే 45 daysలో మళ్ళీ బాబు నీకు మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. సో ఈ విధమైన ట్రిక్ ఫాలో చేయకపోతే మటుకు రైతులు అనేవాడు ఏంటంటే గులాబీ అనేది చేయడం చాలా కష్టము. అవును సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఇది 2 years అయ్యింది నేను పంట పెట్టి. 2 years అయ్యింది. నాకు 7 feet వచ్చేసా. మేము పెరిగే దానికి పర్ డే 150 kgs వస్తా ఉండే దీనికి పర్ డే. ఏం సార్ మీరు చెప్తారు? అవును. నేను ఈ మొన్న పండగకి యావది మొన్న పోయి పండగ సార్, మొన్న యావది ఇది మొన్న పండుగ పోయి కదా మంది. చెప్పండి సార్. ఆ పండుగలో దాన్ని ఇంకనే ఇది సెట్ ఇట్లా అయింది. అవును. మంజునాథ్ గౌడ్ అన్న, ఇప్పుడు మీరు ఏమన్నారంటే రోజుకి 150 kgs పర్ ఎకర్ నుంచి వస్తుంది అంటున్నారు. అవును. అది నిజంగా తీసారు మీరంతా? అవును. కేజీ ఎంత పడుతుందన్న? రైతులు టెన్షన్ పడుతున్నారన్న. రైతు వేసిన అందరూ 10 ఎకరాలు వేసిన కూడా దాంట్లో ఈ ఇంతకు ఉండేది షెట్టు 2300 షెట్లు ఉన్నాయి. ఎన్ని ఎకరంలో ఉన్నా సార్? అవును. స్పేసింగ్ ఎంత ఇది? 7 feet. ఏది మామూలుగా 7 feet ఇది పట్టే సాలుకి 7 feet. 7 feet. ఇట్లా 2 feet. ఇది 2 feet పెట్టుకున్నారు. 2 feet పెట్టుకున్నారు. వెరీ గుడ్. ఇది వెరైటీ ఏంటి సార్? ఇది మేరాబుల్ అంట. మేరాబుల్ అంటే
రోజ్లోనే మేరాబుల్ అంట. కలర్ సార్ రెడ్. రెడ్ కలర్ బటన్ రోజు మేరాబుల్ అంట. ఇది రోజ్, ఇది రోజ్. ఇట్స్ నాట్ ఏ బటన్ రోజ్. కాదు, చూడు అక్కడ ఉంది, చూడు ఇక్కడ వచ్చింది అప్పుడే. వచ్చిందా సార్? వెరీ గుడ్.